హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూటెక్ అకాడమీ. సో ఇప్పటికే మనం చాలా దూరం వచ్చేసాం సి ప్రోగ్రామింగ్లో. ఇప్పటికే మీకు బేసిక్ సింటాక్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, కోడ్ని ఎలా చదవాలి, కోడ్ని ఎలా డీబగ్ చేయాలి, అవుట్పుట్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నిన్నటి వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. అసలు ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, ఇదంతా కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం, స్కానర్ పర్సంటేజ్ డి యాంపర్సండ్ వేరియబుల్. దీన్ని నేను ఇప్పుడు ప్రింట్ ఎలా చేస్తున్నా, ప్రింట్ పర్సంటేజ్ డి వేరియబుల్. ఓకే, సెమీకాలన్ అనేది మస్ట్. ఒకవేళ మీరు కనుక సెమిస్టర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే సెమీకాలన్ అనేది మస్ట్. సెమీకాలన్ ఒకవేళ మీరు కనుక మిస్ చేస్తే మీ మార్క్స్ అనేవి కట్ అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయితే సెమీకాలన్ అవన్నీ మనకు అవసరం లేదు, మనం ఆప్షన్స్ వేసి ఆన్సర్ అనేది టిక్ పెడతాం అనమాట. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. సో నిన్న మనం ఈ రెండింటి గురించి బాగా ఇన్డెప్త్లో ఒక 3-4 ఫంక్షన్ కోడ్స్ అనేవి చూసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నిన్నటి వీడియో కనుక చూడనట్టయితే ఒకసారి చూసేయండి, ఒక గ్లిమ్స్ అనేది వస్తుంది మీకు అసలు ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. ఓకే, ఈ రోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకే, సి ప్రోగ్రామింగ్లో మనం వీటిని ఏమంటామంటే కండిషన్స్ అంటాం. ఓకే, వీటితో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ కండిషన్స్ అనేవి వ్యాలిడేట్ చేసి ఓకే మనం ఒక అవుట్పుట్ అనేది బయటికి తెస్తాం అనమాట. ఓకే, ఇఫ్ ఎలా పనిచేస్తుంది, ఎల్స్ ఎలా పనిచేస్తుంది, ఎల్స్ ఇఫ్ అనేది ఎలా పనిచేస్తుంది అని మనం చూద్దాం. ఓకే, వీటిని మనం కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇక్కడ కొంచెం ఓవర్లాప్ అయిపోయింది, నేను మళ్ళీ రాస్తా. ఓకే, కండిషనల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అసలు? ఏ కండిషనల్ ఎక్స్ప్రెషన్ is an expression that evaluates either true or false. It's used to make the decisions in a program. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర 2 డెసిషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం దీని గురించి చిన్న గ్లిమ్స్ అయితే ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇదొక కండిషన్. నేను ఈ రెండింటిని ఎవాల్యుయేట్ చేసి నాకు ఒక డెసిజన్ అనేది నేను ఒకటి తీసుకోవాలి అనుకుంటే నేను ఆ టైంలో ఏం వాడతాను, ఇఫ్ ఎల్స్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అనే వాడతాను. కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ డిఫరెంట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఉంటుంది. ఓకే, నెస్టెడ్ ఇఫ్స్ ఉంటాయి, లాడర్ ఎల్స్ ఇఫ్స్ ఉంటాయి. ఆ తర్వాత స్విచ్ స్టేట్మెంట్స్ అనేసి ఉంటాయి అనమాట. అవి మనం ఈరోజు క్లాస్లో మొత్తం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇన్ ది కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అండ్ వైల్ స్టేట్మెంట్స్ టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, మనము ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఈ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం. ఓకే, మనం ఈ కండిషన్స్ని ఎక్కడెక్కడ వాడతాం అంటే ఇఫ్లో వాడతాం, ఎల్స్లో వాడతాం, ఆ తర్వాత వైల్ లూప్స్లో కూడా వాడతాం. ఇఫ్లో వాడతాం, ఎల్స్లో వాడతాం, ఆ తర్వాత లూప్స్లో మళ్ళీ వైల్ లూప్లో మనం ఈ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి వాడతాం. ఓకే, ఇప్పుడు ఈ కండిషనల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఒక చిన్న ఐడియా వచ్చింది కదా మనం అసలు దేనికి వాడతాము. ఒకసారి ఈ కోడ్ని ఎగ్జాంపుల్ కింద చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం. ఇక్కడ నేను ఏమి ఇచ్చా అంటే ఇఫ్ 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 ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 10 అయితే, ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఎక్స్కి ఒక వాల్యూ ఇస్తున్నా. ఓకే, మిస్సింగ్ ఏది సరిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక వేరియబుల్ ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేస్తున్నా. ఎక్స్ ఈక్వల్ టు 5 అంటున్నా. ఓకే, ఈ లోపల నేను ఏం ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 10 అనేది నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది ఆల్రెడీ మీరు ముందే మనం డిస్కస్ చేసుకున్నాం, కానీ ఒకసారి ఇక్కడ ఇంకా క్లారిటీగా అర్థం చేసుకున్నాం. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు, ఇంట్ ఎక్స్ అంటే ఏంటి, నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఒక డబ్బా క్రియేట్ చేస్తున్నా, ఆ డబ్బా పేరు ఏంటి, ఎక్స్ పెట్టా. ఈ ఎక్స్లో ఎంత వాల్యూ స్టోర్ అయింది, 5 అనే వాల్యూని స్టోర్ చేశాను నేను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 10. ఓకే, ఎక్స్ అనేది ఓకే, ఇక్కడ 15 తీసుకున్నాం. ఇఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 10 అంటే 15 అనేది గ్రేటర్ దెన్ 10. 15 అనేది గ్రేటర్ దెన్ 10 అయితే ఇంత లోపలికి వెళ్ళమని నేను చెప్తాను. ఒకవేళ 10 కన్నా తక్కువ ఉందంటే నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చామని చెప్తాను. అర్థమవుతుందా, కాన్సెప్ట్ అర్థమైందా, సింపుల్గా కాదా ఇఫ్ అంటే?
ఓకే, ఇఫ్ అంటే ఏం లేదు, ఇక్కడ నేను ఒక కండిషన్ ఇస్తున్నా, ఇది నా కండిషన్. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇక్కడ నుంచి బయటకు వచ్చామనుకున్నా, అంటే నాకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయొద్దు అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, 15 అనేది ఏంటి, గ్రేటర్ దెన్ 10. 15 అనేది గ్రేటర్ దెన్ 10. ఇదేంటిది, ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో నేను ఇఫ్ లోపలికి వెళ్తున్నా. ఇఫ్ లోపలికి వెళ్ళి నేను ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10. కరెక్టే కదా, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సింపులా కాదా, చాలా చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అసలు కండిషనల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటనేది అర్థమై ఉంటుంది. ఓకేనా, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అవుదామా. ఇక్కడ చూడండి, కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫెన్ ఇంక్లూడ్ రిలేషనల్ ఆపరేటర్స్ అన్న మనం ఇంక్లూడ్ చేస్తామంట. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకేముంటాయి, నాట్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. ఇవి మన రిలేషనల్ ఆపరేటర్స్. వీటిని మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎవాల్యుయేట్ చేస్తాం. ఒకవేళ టూ కండిషన్స్ అనేవి ఈక్వల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి, ఒకవేళ 2 కండిషన్స్ అనేవి నాట్ ఈక్వల్ అయితే ఇచ్చేయి, గ్రేటర్ దెన్ అయితే ఇచ్చేయి, లెస్ దెన్ అయితే చెయ్యి, అలా మనం చెప్తాం అనమాట. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో కూడా చూడండి, ఇక్కడ మనం ఏం వాడాం, రిలేషనల్ ఆపరేటర్ అనేది వాడాం. సో ఇది కనుక ట్రూ అయితే ఇఫ్ లోపలికి వెళ్ళు అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో నేను ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఇవ్వలేదు. ఫ్లవర్ బ్రాకెట్ ఇవ్వకపోయినా సరే ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎందుకు అలా అంటే ఎప్పుడైతే మీరు ఇఫ్ వాడినప్పుడు సింగిల్ స్టేట్మెంట్ అనేది ఉంటుందో, ఇఫ్ లోపల ఎప్పుడైతే ఒక్క స్టేట్మెంట్ ఉంటుందో అప్పుడు మీరు ఈ బ్రాకెట్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్రాకెట్స్ ఇవ్వకపోయినా సరే ఈ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఎగ్జామ్లో కనుక ఇలాంటి ఒక కోడ్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి, అయ్యో ఇక్కడ బ్రాకెట్స్ లేవు కదా ఎర్రర్ వస్తుందేమో అని చెప్పేసి ఎర్రర్ ఏం రాదు, కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అదే ఫర్ సపోజ్ ఇక్కడ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా బ్రాకెట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నాకు ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ఒకటే స్టేట్మెంట్ నేను ఎవాల్యుయేట్ చేస్తున్నాను, ఒకటే స్టేట్మెంట్ నేను రన్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బ్రాకెట్స్ అనేవి ఇవ్వట్లేదు. ఓకే, మోర్ దెన్ 1 ఉంటే ఖచ్చితంగా బ్రాకెట్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ కన్ఫ్యూజ్ చేసే పాయింట్. ఓకే, సింపుల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. మ్యాక్సిమం ప్రతి సి ప్రోగ్రామింగ్ క్లాస్లో ఈ ఎగ్జాంపుల్ అనేది ఖచ్చితంగా వాడతారు. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎప్పుడైతే వస్తాయి ఖచ్చితంగా మనం ఈ ఎగ్జాంపుల్ అనేది ఖచ్చితంగా వాడతాం. సో ఫస్ట్ నుంచి పై నుంచి కింద చదువుకుంటూ వద్దాం. #include stdio.h అది మనకు తెలిసిందే, స్టాండర్డ్ అది. ఆ తర్వాత ఇంట్ మెయిన్. ఇప్పుడు ఇంట్ మెయిన్ లోపల ఏం చేశా అంటే ఏజ్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశా. ఓకే, ఇప్పుడు ఏజ్ లోపల ఎంత వాల్యూ ఉందో నాకు తెలియదు, జస్ట్ ఏజ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి వదిలేసా. దీని తర్వాత ఏమంటున్నా, ఎంటర్ యువర్ ఏజ్ అని నేను అడుగుతున్నా, ఎవరిని, యూజర్ని అడుగుతున్నా నేను, నీ ఏజ్ ఎంటర్ చేయని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేస్తున్నా, స్కాన్ ఆఫ్ %d %end. ఓకే, అంటే ఎండ్ లోపల యూజర్ అనేవాడు ఏదైతే వాల్యూ ఇస్తాడో ఆ వాల్యూని నేను స్టోర్ చేసుకోని అడుగుతున్నా. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ నా ఏజ్ అనేది 21, కాబట్టి 21 అనేది ఇస్తే ఏజ్ లోపల 21 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఇప్పుడు నా ఏజ్ వాల్యూ ఎంత, 21 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, అవునా కాదా, 21 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఇదేం చేస్తుందంటే ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఓకే, ఇఫ్ లోపలికి వెళ్ళి ఏం ప్రింట్ అవుతుంది, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సింపులా కాదా, ఇది ఇప్పుడు ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఓకే, కింద ఏంటి భయ్యా మరి ఎల్స్ రాసాం. ఓకే, కింద ఏంటి మరి ఎల్స్ రాసాం, ఏం లేదు. ఫర్ సపోజ్ నేను ఇందు లోపలికి వెళ్తున్నా. ఓకే, ఇందు లోపలికి వెళ్ళాను కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి నేను ఇందు లోపలికి వెళ్ళాను. ఇదే స్టేట్మెంట్ కనుక ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే నేను ఎంత లోపలికి వెళ్ళాలంటే ఎల్స్ లోపలికి వెళ్ళాలి. ఓకేనా, ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. చూడండి, ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఇదే ఫర్ సపోజ్ నేను ఏజ్ ఈక్వల్ టు ఇంకో యూజర్ని అడిగా. ఇంకో యూజర్ ఎవడు, వాడు చిన్నపిల్లడు, వాడి ఏజ్ ఎంత 9. ఓకే, వాడు ఏం చేస్తాడు, నా ఏజ్ 9 years అని ఎంటర్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం కండిషన్ చెక్ చేస్తున్నారు,
9 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. 9 అనేది ఆబ్వియస్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కాదు. ఇది ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతున్నప్పుడు మీరు యూజర్కి ఏం చూపించాలి? భయ్యా నువ్వు చిన్నపిల్లడివి, నీకు ఇంకా ఓటు హక్కు రాలేదని చూపిస్తాం. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏదైతే కండిషన్ ట్రూ అయితే మనం ఎంత లోపలికి వెళ్తాం? ఇఫ్ లోపలికి వెళ్తాం. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే మనం ఏం చేస్తాం? ఎల్స్ లోపలికి వెళ్తాం. అంతే, ఇఫ్ ఎల్స్ అంటే అంతే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. దీని గురించి ఇంకా డీటెయిల్గా కింద మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదైతే ఇది, ఇదైతే అదే, ఒక ఫ్లో చార్ట్ లాగా డయాగ్రామ్స్ తీసుకొని మనం డిస్కస్ చేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ స్లైడ్ నేను ఎందుకు పెట్టా అంటే ఈ ఎగ్జాంపుల్తో చూసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఎందుకంటే ఇది చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ కాబట్టి. ఓకే ఓకే, అర్థమైందిగా? కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఏం పోదాం. ఇది చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మొన్న మీరు ఏవైతే ఆపరేటర్స్ చదివారో ఏదైతే చదివారో దాని గురించి ఒక బిట్. ఓకే, మొత్తం ఆన్సర్ మొత్తం ఇక్కడ ఉంది ఒక స్టేట్మెంట్లో. ఓకే, ప్రెసిడెన్స్ వస్తుంది, అసోసియేటివిటీ వస్తుంది. ఓకే, ఇది అసలు ఎలా సాల్వ్ చేయాలో మనం చూస్తాం అన్నమాట. ఓకే, ఏం లేదు, హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, ఇంటి ఏ బిసి బిగ్ అంటే ఇంటిజర్ డేటా టైప్ నేను 3 వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నా. ఏంటంటే అవి ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, సి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, బిగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఇంకా నాకు అవి ఏంటో తెలీదు, జస్ట్ నేను రాసి పెట్టుకుంటా ఇవి ఉన్నాయని చెప్పేసి. నేనేం చేస్తున్నా? ప్రింట్ ఎంటర్ 3 నెంబర్స్ అంటున్నా. యూజర్ని నేను అడుగుతున్నా ఏవో 3 నెంబర్స్ ఎంటర్ చేయబయ్యా అని చెప్పేసి. తర్వాత ఏం చేస్తున్నా? స్కాన్ ఆఫ్ %d యాంపర్సెంట్ ఏ, యాంపర్సెంట్ బి, యాంపర్సెంట్ సి. అంటే ఫస్ట్ వాల్యూ అనేది ఏలో స్టోర్ చేసుకో, సెకండ్ వాల్యూ అనేది బిలో స్టోర్ చేసుకో, థర్డ్ వాల్యూ అనేది సిలో స్టోర్ చేసుకోమని చెప్తున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏవో మనం 3 నెంబర్స్ తీసుకుందాం. ఫర్ సపోజ్ 5, 8, 10 అనే 3 వాల్యూస్ నేను 3 వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఓకేనా? ఎంతవరకు ఏమైనా కాంప్లెక్స్ టాస్క్ ఉందా? ఏం లేదు. ఇప్పుడు బిగ్ దాంట్లో నేను ఏం స్టోర్ చేసుకోవాలి నాకు ఇంకా తెలియదు కాబట్టి బ్లాంక్, ఇది బ్లాంక్. ఓకే, మీరు ఇంకా కొంచెం కిందకు వస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఈ బిగ్ వాల్యూ ఆన్సర్ అని చెప్పేసి ఈ బిగ్ అనే డబ్బా లోపల నేను ఏదైతే స్టోర్ చేస్తానో నేను దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. కాబట్టి ఆ బిగ్ ఏంటని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఆ బిగ్ అనేది ఎలా వస్తుందంటే ఈ ఎక్స్ప్రెషన్ మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చూడండి ఒకసారి. బిగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే, యాంపర్సెంట్ ఏ గ్రేటర్ దెన్ సి, ఏ గ్రేటర్ దెన్ సి, క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి గ్రేటర్ దెన్ సి, క్వశ్చన్ మార్క్ సి. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు కనిపిస్తుందా? యా, కనిపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? చూడడానికి చాలా భయంకరంగా ఉంది అసలు. ఓకే, సింపుల్ అసలు. ఓకే, మనం ఆల్రెడీ ఆపరేటర్స్ అన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఓకే, ఇందులో చూడండి అసలు ఏమేమి ఉన్నాయి. క్వశ్చన్ మార్క్ ఉంది, కాలన్ ఉంది, మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంది, మళ్ళీ కాలన్ ఉంది. అంటే ఏంటి? టెర్నరీ ఆపరేటర్ అని గుర్తొస్తుంది మనకి. ఇందులో ఫస్ట్ ఏమేమి వాడారో మనం రాసుకుందాం. ఫస్ట్ ఏం వాడారు? టెర్నరీ ఆపరేటర్. సెకండ్ మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఓకే, ఇవి సంథింగ్ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. ఓకే, రిలేషనల్ ఆపరేటర్. థర్డ్ థింగ్ ఏంటి? ఇక్కడ చూడండి 2 అండ్స్ ఉన్నాయి. 2 అండ్స్ ఉంటే ఏమవుతుంది మనకి? లాజికల్ ఆపరేటర్. లాజికల్ అండ్ కూడా మనం వాడాం. ఓకే, ఈ 3 మనం వాడాం. ఓకేనా? ఎంతవరకు ఏమైనా కాంప్లెక్స్ టాస్క్ ఉందా? ఏం లేదు. ఫస్ట్ మనం ఇవి ఐడెంటిఫై చేసేసాం. ఇవి ఐడెంటిఫై చేసేసిన తర్వాత ఈ మూడిట్లో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆ 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ 3 ఆపరేటర్స్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో చూసుకోవాలి. ఆల్రెడీ మనం టేబుల్ అనేది మొత్తం చదువుకున్నాం. టేబుల్లో బాటం కిందకు వస్తే ఫస్ట్ ఏది కనిపిస్తుంది అంటే లాజికల్ ఎండ్ ఆపరేటర్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత రిలేషనల్ ఆపరేటర్ కనిపిస్తుంది. ఆ తర్వాత టెర్నరీ ఆపరేటర్ అనేది కనిపిస్తుంది. అవునా కాదు? అంటే ఆర్డర్ ఏమవ్వాలి?
ఫస్ట్ లాజికల్ ఎండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత రిలేషన్ ఆపరేటర్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత టెర్నరీ ఆపరేటర్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఈ సైడ్ రాస్తా చూడు. ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇది సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇది థర్డ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే కింద నుంచి పైకి వెళ్తున్నాం మనం. ఓకేనా, ఓకే. ఒకసారి ఇదంతా చెరిపేసి మళ్ళీ రాసుకుందాం. ఓకే, ఏముంది? బిగ్ ఈక్వల్ టు A greater than B and B greater than C, question mark, A is to B greater than C, question mark, A is to C. Okay, అయ్యో ఏబిసి వాల్యూస్ చెప్పేసాను. A is equal to 5, B is equal to 7, C equal to 11. ఓకే, ఇవి మన వాల్యూస్. ఇంకోటి మనం ఏం కనుక్కోవాలి? బిగ్ అనేది కనుక్కోవాలి. బిగ్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటున్నా? లాజికల్ ఎండ్, అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా, బ్రాకెట్స్ పెట్టేయండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం అంటే, ఓకే, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం? ఏ అనే వాల్యూ ఎంత? 5. 5 అనేది గ్రేటర్ దెన్ 7 అండ్ బి వాల్యూ ఎంత? 7 గ్రేటర్ దెన్ 11 అని మనం అడుగుతున్నాం. ఇది చూడండి ఒకసారి. 5 అనేది గ్రేటర్ దెన్ 7. 5 అనేది గ్రేటర్ దెన్ 7 కాదు, 0. 7 అనేది గ్రేటర్ దెన్ 11. 7 అనేది గ్రేటర్ దెన్ 11 కాదు, అండ్ 0. ఈ రెండు 0 ఉన్నాయి కాబట్టి నాకు ఈ స్టేట్మెంట్ నుండి ఏమొస్తుందంటే 0 అనేది వస్తుంది. అవునా కాదా? అంటే ఏంటి? ఈ కండిషన్ మొత్తం ఫాల్స్ అయ్యింది. ఓకేనా, నేను దీన్ని ఇక్కడ రాస్తా చూడండి. ఇప్పుడు దీన్నే మనం డీకంపోజ్ చేస్తే ఏమవుతుంది? ఫాల్స్. 0 నేను ఫాల్స్ అని రాసుకుంటున్నా, క్వశ్చన్ మార్క్, A is to B greater than C, క్వశ్చన్ మార్క్, B is to C. చిన్నది అయిపోయిందా లేదా? పెద్ద స్టేట్మెంట్ అనేది చిన్నది అయిపోయిందా లేదా? ఓకేనా, కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉంది ఇందులో? కాంప్లెక్స్ టాస్క్ ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ది మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసేసాం, అంటే ఫస్ట్ది అయిపోయింది. ఓకే, లాజికల్ ఎండ్ ఆపరేటర్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేసేసాం, ఒకటి అయిపోయింది. ఓకే, టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్లో అసోసియేటివిటీ అనేది ఎలా ఉంటుంది? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలా, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా? క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈ ఆపరేటర్ గురించి కొంచెం ఐడియా అనేది ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే అయితే లాస్ట్ వీడియో మనం ఆల్రెడీ 2-3 వీడియోస్ బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ఆ వీడియో చూసి వచ్చేయండి, మీకు చాలా క్లారిటీగా ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. టెర్నరీ ఆపరేటర్లో అసోసియేటివిటీ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి ఉంటుంది. అంటే నేను ఇలా వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు ఏం వస్తుంది చూడండి. ఇక్కడ నేను ఏం సాల్వ్ చేస్తున్నా? ఇది చూడండి, ఇది ఈ ముక్క. ఓకే, ఇప్పుడు ఈ ముక్కను బయటికి తీయండి. అంటే B గ్రేటర్ దెన్ C, క్వశ్చన్ మార్క్, B ఈజ్ టు C. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఈ చిన్నదానికి సాల్వ్ చేద్దాం, ఈ సింపుల్ దానికి. B వాల్యూ ఎంత? 7 గ్రేటర్ దెన్ C వాల్యూ ఎంత? 11, క్వశ్చన్ మార్క్, B వాల్యూ ఎంత? 7, C వాల్యూ ఎంత? 11. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి, ఈ కండిషన్ ఏమవుతుంది అసలు? 7 అనేది గ్రేటర్ దాన్ 11 కాదు, కాబట్టి ఈ కండిషన్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నీ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, నీ కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా? టెర్నరీ ఆపరేటర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాంగా. కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 11 అవ్వాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి నాకు ఆన్సర్ ఏం వస్తుంది అంటే 11 వస్తుంది. అంటే నేను ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అంటే నేను దీన్ని మళ్ళీ డీకంపోజ్ చేసి ఎలా రాసుకోవచ్చు? ఫాల్స్ క్వశ్చన్ మార్క్ A is to 11. అంటే ఇప్పుడు నేను ఏం చేసా? ఇలా ఉన్న ఒక స్టేట్మెంట్ని, ఒక ఎక్స్ప్రెషన్ని నేను ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. అంటే ఏం చేస్తా? స్టెప్ బై స్టెప్ నేను సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూడండి, సింపుల్. ఇది ఇంకా సింపుల్.
ఇక్కడేమవుతుంది, ఫాల్స్ ఉంది, ఇక్కడే ఉంది ఫాల్స్ ఉంది. ఓకే, ఫాల్స్ అంటే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 11 అవుతుంది. అంటే బిగ్ అనే వేరియబుల్ లోపల నేను ఏం స్టోర్ చేస్తున్నా, 11 అనేది నేను స్టోర్ చేస్తున్నా. అయిపోయిందా, సింపుల్ ఆన్సర్. ఓకే, ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ పర్సంటేజ్ డి బిగ్. ఓకే, ఈ బిగ్ వాల్యూ నేను ఇక్కడ పెడతా, 11 అనేది నా ఆన్సర్ అవుతుంది. సింపులా కాదా, చాలా చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. సో బేసిక్గా నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఈ స్టేట్మెంట్ని మినిమైజ్ చేస్తూ వచ్చా. ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయాలంటే నాకు దేని నాలెడ్జ్ ఉండాలి, ఆపరేటర్స్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రెసిడెన్స్ తెలియాలి, అసోసియేటివిటీ తెలియాలి. ఓకే, ప్రెసిడెన్స్ ఎందుకు తెలియాలంటే నేను ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ చేయాలని తెలియాలి. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు నాకు ప్రెసిడెన్స్ తెలియదు, అసోసియేటివిటీ తెలియదు అంటే నేను ఇదే క్వశ్చన్ ఇది ఎవాల్యుయేట్ చేయకుండా ఇటు సైడ్ నుంచి ఎవాల్యుయేట్ చేస్తూ వెళ్తా. అప్పుడు ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఇవి వాటి బేసిక్ రూల్స్. ఓకే, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. ఇది చూడండి, టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. అసలు మన దగ్గర ఈ ఇఫ్ ఎల్స్ లాంటివి ఎన్ని ఉంటాయి, నేను ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ది ఏంటి, సింపుల్ ఇఫ్. సెకండ్ది ఏంటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. తర్వాత ఎల్స్ ఇఫ్ లాడర్. ఆ తర్వాత నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఆ తర్వాత స్విచ్ కేస్. ఆ తర్వాత టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ మనం ఆల్రెడీ ఆపరేటర్స్ చెప్పుకున్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటి, ఓకే, ఫస్ట్ టెర్నరీ ఆపరేటర్ గురించి మనం డిస్కస్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇది సింపుల్. సైడ్ హెడ్డింగ్ పెట్టేయండి. ఫస్ట్ వన్, టెర్నరీ ఆపరేటర్. ఓకే, టెర్నరీ ఆపరేటర్ అంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ మనం ఈ ఇఫెల్స్ ఏదైతే ఉందో, మనం ఇఫెల్స్ ఏదైతే రిప్రజెంట్ చేసామో నేను దాన్ని ఒకటే లైన్ లో రిప్రజెంట్ చేస్తున్నా. ఆ ఒకటే లైన్ లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, కండిషన్ క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్ 1 ఈజ్ టు స్టేట్మెంట్ 2. ఇంతే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. ఓకే, కండిషన్ స్టేట్మెంట్ 1 ఈజ్ టు స్టేట్మెంట్ 2. ఇందాక క్వశ్చన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేయమనుకున్నా. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ చేయమనుకున్నా. ఇప్పుడు చూడండి, ఇది కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేయి. ఒకవేళ ఇదే కనుక ఫాల్స్ అయితే ఇది కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేయి. కండిషన్ కనుక ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. సింపులా కాదా, ఇదే టెర్నరీ ఆపరేటర్. ఇంతే, ఇది ఒక్క లైన్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒక్క ఇఫెల్స్ రాసే బదులు మీరు ఒక టెర్నరీ ఆపరేటర్ అనేది వాడవచ్చు. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ అని లేదు. ఇది ఒకసారి చూసుకోండి. మనం ఫస్ట్ కింద నుంచి పైకి వస్తున్నాం, వీటిని కూడా డిస్కస్ చేసుకున్నాం. సింపుల్, ఇవి కూడా చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, ఇది ఒకసారి రాసి పెట్టేసుకోండి. ఓకే, ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం అనుకుంటున్నా. ఇది డిస్కస్ చేసామని చెప్పి ఆ క్వశ్చన్ అనేది నేను తెచ్చా. ఒకవేళ డిస్కస్ చేయనట్టయితే ఇది చూసి ఆ క్వశ్చన్ అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి కొంచెం రీక్యాప్ అయ్యండి, ఇంకొంచెం సింపుల్ ఈజీగా అర్థమవుతుంది. బట్ ఐ థింక్ నేను డిస్కస్ చేశాను అనుకుంటా. యా, ఇది టెర్నరీ ఆపరేటర్, ఇది సింపులా. ఓకే, ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, తర్వాత పెట్టాను. సెకండ్ ఏంటి, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో కూడా నేను ఏం చేయట్లేదు, చాలా సింపుల్. ఇఫ్ స్టేట్మెంట్లో నేను ఏం చేస్తున్నా, ఇఫ్ కండిషన్
అయితే ఏం చేయమంటున్నా, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఇది చూడండి, ఇది సింటాక్స్. ఇందాక మనం టెర్నరీ ఆపరేటర్కి ఎలాగైతే సింటాక్స్ అనేది డిస్కస్ చేసుకున్నామో, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి ఇది సింటాక్స్. ఓకే, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయమంటున్నాం. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఏం చేయమంటున్నా, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే, ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే అవుట్ ఆఫ్ ఇఫ్. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఏం చేస్తున్నాం, ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే ఏం చేస్తున్నాం, ఇఫ్ లోపలికి వెళ్తున్నాం. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? చాలా చాలా సింపుల్ అసలు. ఓకే, రాసుకున్నారా? ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇది ఏం చేస్తా, ఇది చేస్తాను. ఇది ఏమంటున్నా, కండిషన్. ఓకే, ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే నేను ఏం చేయమంటున్నా, స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇది స్టేట్మెంట్ 1 అనుకుందాం, ఇది స్టేట్మెంట్ 2 అనుకుందాం. ఓకే, ఇది ఏంటిది, ఫాల్స్ అయితే. సింపులా కాదా? చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, పైనుంచి కింద వరకు చదువుకుంటూ వస్తున్నా. కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే నేను స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను. అంతే. ఇది ఫ్లో డయాగ్రామ్, ఇది ఫ్లో చార్ట్. ఇది ఫ్లో చార్ట్. సింపుల్గా కాదు? చాలా చాలా సింపుల్. కాంప్లెక్స్ టాస్క్స్లో ఒక్కటి కూడా లేదు. ఓకే, ఇది సింపుల్ ఫ్లో చార్ట్. రాసుకున్నారా? లాస్ట్లో ఇందాక మనం ఏం చూసాం, అసలు సిలో మనం ఇఫ్ అనేది ఎలా వాడతామనేది చూసాం. ఇది మనం పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ ఎల్స్ అనేది బ్యాక్ ఎండ్లో ఎలా అవుతుందని చెప్పి దీన్ని మనం ఫ్లో చార్ట్స్ అంటాం. సింపుల్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, సింపుల్ ఇఫ్ అయిపోయింది, కండిషనల్ టెర్నరీ ఆపరేటర్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ ఎలా వాడతాం. థర్డ్ వన్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ అంటే ఒకే దగ్గర ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఉంటుంది. ఇది కూడా ఏం లేదు, చాలా సింపుల్. ఓకే, ఇఫ్ కండిషన్ ఎల్స్ స్టేట్మెంట్ 1. ఇది ఏంటిది, స్టేట్మెంట్ 2. అంటే మనం అసలు ఇది ఎలా చదువుతున్నామంటే, ఇందాక మీరు ఆల్రెడీ కోడ్ ద్వారాగా మీరు ఆల్రెడీ అర్థం చేసేసుకున్నారు. ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు 3-4 క్లాసెస్ నుంచి మీరు అర్థం చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, ఇఫ్ ఎల్స్ ఏంటి. ఇక్కడ మనం ఫార్మల్గా వీటిని ఎలా డిఫైన్ చేస్తామని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అంతే, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది కొంచెం వింటే మీకు ఆల్రెడీ ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఏమవుతుంది సింపుల్గా ఇక్కడ ఏమవుతుందంటే, కండిషన్ మీద మొత్తం గేమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అందుకే మనం వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే నేను ఇఫ్ లోపలికి వస్తున్నా అంటే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రూ అయితే.
అదే ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే నేను ఎల్స్ లోపలికి వస్తాను. అదే ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే నేను ఎల్స్ లోపలికి వస్తాను. అప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్గా కాదు. అందుకే మనం వీటిని ఇఫ్ ఎల్స్ అనేసి అంటాం అనమాట. సింపుల్ ఇఫ్ ఓకే, మళ్ళీ ఫస్ట్ నేను చెప్పాను. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మనం ఇఫ్ లోపల ఒక స్టేట్మెంట్ రాస్తాం, ఎల్స్ లోపల ఒక స్టేట్మెంట్ రాస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సింపుల్గా ఒకవేళ మీరు తీసుకున్న నెంబర్ కనుక ఆడ్ అయితే ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయండి. ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేయండి. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఏంటది? ఒకవేళ నీ ఏజ్ కనుక అబోవ్ 18 అయితే స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ చేయి. ఒకవేళ నీ ఏజ్ కనుక బిలో 18 అయితే స్టేట్మెంట్ 2 అనేది ప్రింట్ చేయి. అంటే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ చేయి, స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేయి. అర్థమైందా? సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? ఇప్పుడు దీనికి కూడా మీరు సింపుల్గా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే, దీనికి కూడా మీరు సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఫస్ట్ ఇక్కడికి వస్తున్నారు, ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నారు. ఇదేంటిది? కండిషన్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ వెళ్తున్నాయి. ఒకటి ట్రూ అవుతుంది, ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే కనుక ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ రెండు కలిసి ఎక్కడికి వస్తున్నాయి? నా మెయిన్ ఫంక్షన్కి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి నా మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సింపుల్గా కాదా? చాలా చాలా సింపుల్. ట్రూ అయితే ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఫాల్స్ అయితే ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఇంకోటి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మళ్ళీ నా మెయిన్ ఫంక్షన్ రిటర్న్ అయిపోతున్నాం. అంతే. సింపులే కదా? చాలా చాలా సింపుల్. ఓకే, ఇఫ్ ఎల్స్ కూడా అయిపోయింది. సింపుల్ ఇఫ్ అయిపోయింది, టెర్నరీ ఆపరేటర్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ కూడా అయిపోయింది. ఓకే, ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఏంటంటే అవి ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ అనేసి మనం డిస్కస్ చేసుకుంటాం. ఒకసారి దీన్ని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎల్స్ ఇఫ్ లాడర్. 4th వన్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఓకే ఓకే బ్రో. ఫర్ సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్లోనే నేను ఏమంటున్నా అంటే, ఫర్ సపోజ్ ఏజ్ అనేది లెస్ దెన్ 18 అయితే ఇది ప్రింట్ చేయి, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అయితే ఇది ప్రింట్ చేయి, ఏజ్ అనేది ఈక్వల్ టు 18 అయితే ఇది ప్రింట్ చేయి. అంటే నా దగ్గర ఇప్పుడు 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి లెస్ దెన్, ఒకటి ఈక్వల్ టు, ఒకటి గ్రేటర్ దెన్. అంటే 3 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? నేను ఇక్కడ 2 డిఫరెంట్ కండిషన్స్కి నేను 2 కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి వాడాను. ఫస్ట్ ఏంటి? ఇఫ్, సెకండ్ ఏంటి? ఎల్స్. మరి ఇప్పుడు నాకు మధ్యలో ఒకటి మిగిలిపోతుంది భయ. ఈక్వల్ టు నేను ఏం వాడాలి? ఫర్ సపోజ్ నేను ఈక్వల్ టుకి గ్రేటర్ దానికి ఒకటి వాడితే మరి లెస్ దానికి ఏం వాడాలి? అంటే 3 డిఫరెంట్ కేసెస్ ఉన్నప్పుడు నాకు 3 డిఫరెంట్ ఇలాంటివి అనేవి కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను? ఇంకోటి ఎల్స్ ఇఫ్ అనేసి ఒకటి ఉంది. ఓకే, సింపుల్గా చూడండి. ఎల్స్ ఇఫ్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఎల్స్ ఇఫ్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేస్తాం? ఇఫ్ కండిషన్. ఓకే, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేయమంటాం. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఎల్స్ రాయకుండా ఎల్స్ ఇఫ్ రాస్తా. ఎల్స్ ఇఫ్ ఇంకొక కండిషన్ ఇస్తా. ఎల్స్ ఇఫ్ దగ్గర ఇంకొక కండిషన్ ఇస్తా. ఓకే, దీని ద్వారా నేను ఏమిస్తా? ఎల్స్ అనేది ఇస్తా. ఓకే, ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదేంటిది? స్టేట్మెంట్ 1. ఇదేంటిది? స్టేట్మెంట్ 2. ఇదేంటిది? స్టేట్మెంట్ 3. ఓకే, ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ నేను ఏమంటున్నా, ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే నేను స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే, ఒకవేళ కండిషన్ 1 అనేది ఫాల్స్ అయితే నేను కిందకు వచ్చి చెక్ చేస్తా. ఓకే, ఎల్స్ ఇఫ్ అనేది ఉందా లేదా అని చెప్పేసి. ఎల్స్ ఇఫ్ అనేది ఒకటి ఉంది. ఎల్స్ ఇఫ్ లోపల నేను ఇంకొక కండిషన్ డిఫైన్ చేస్తా. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే నేను ఇందు లోపలికి వస్తా.
ఈ 2 కండిషన్స్ కనుక ఫాల్స్ అయితే ఈ 2 కండిషన్స్ నేను చెక్ చేస్తా. ఈ 2 కండిషన్స్ చెక్ చేసి ఈ 2 కండిషన్స్ కూడా ఫాల్స్ అయితే నేను స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ చేస్తా. సింపులా కాదా? చాలా చాలా సింపుల్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్తో రిలేట్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అయితే యువర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది నేను ప్రింట్ చేస్తా. ఎల్స్ ఇఫ్ ఏజ్ కనుక ఈక్వల్ టు 18 అయితే బాబు నీకు ఇప్పుడే 18 వచ్చే ఇంకా 1 year ఆగని నేను ప్రింట్ చేస్తా. ఎల్స్ ఎల్స్ అంటే ఏంటి? ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 లేదు, ఏజ్ అనేది ఈక్వల్ టు 18 లేదు. అంటే ఏంటి? వాడు పిల్లడు అని అర్థం. నీకు ఇంకా ఓట్ హక్కు వేసే ఏజ్ అనేది రాలేదు, సో యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్తాం అనమాట. సింపుల్, అర్థమైందిగా? ఇఫ్ ఎల్స్ అనేవి మనం అందుకు వాడుకుంటాం. ఒకసారి ఇది రాసుకోండి. ఓకే, సింపుల్. కాంప్లెక్స్ క్లాస్కి ఏమైనా ఉందా? దీన్ని కూడా మీరు పిక్టోరియల్గా ఈజీగా చూపించవచ్చు అనమాట. దీన్ని పిక్టోరియల్గా ఎలాగా చూపిస్తారనేది నాకు కమెంట్స్లో చెప్పండి, లేదా మీరు ఒకసారి మీ నోట్స్లో రాసుకోండి. ఓకే, సింపుల్. కానీ నేను ఇక్కడ ఏమంటున్నా? ఎల్స్ ఫ్లాటర్ అంటున్నా. ఓకే, ఎల్స్ ఫ్లాటర్ అంటున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా వాడా. అదే భయ్యా నా దగ్గర 4 కండిషన్స్ ఉన్నాయి. 4 కండిషన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? 4 కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇదే ఎల్సిఫ్ ఇంకొక ఎల్సిఫ్ రాసుకుంటాం. అంటే ఏంటి? ఇఫ్ ఎల్సిఫ్ ఎల్సిఫ్ ఎల్స్ అంటే ఇఫ్ లో కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. అది కనుక ఫాల్స్ అయితే సెకండ్ ఎల్సిఫ్ వస్తుంది. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే థర్డ్ ఎల్సిఫ్ వస్తుంది. ఇది కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ వస్తుంది. ఇది ఒకసారి చూసుకున్నాక సింపులా? ఓకే, ఇప్పుడు చూడండి. ఎల్సిఫ్ లాడర్ అంటే ఏంటి? ఎల్సిఫ్ లాడర్లో ఏం చేస్తున్నాం? ఇఫ్ ఒక కండిషన్ ఉంటుంది, చెక్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? ఎల్సిఫ్ ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎల్సిఫ్ ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇలా మనం చెక్ చేసుకుంటూ పోతాం. ఆ తర్వాత లాస్ట్కి ఎల్స్ అనేది రాసుకుంటాం. ఓకే, ఓకేనా? ఇక్కడ మనం ఎన్ని ఎల్సిఫ్లు కావాలంటే అన్ని ఎల్సిఫ్లు రాసుకోవచ్చు అనమాట. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు, అంటే ఇప్పటి నుంచి ఎల్స్ వరకు మధ్యలో మీరు ఎన్ని ఎల్సిఫ్స్ అయినా రాసుకోవచ్చు. అందుకే మనం దాన్ని ఎల్సిఫ్ లాడర్ అని అంటాం. సింపులా కాదా? కాంప్లెక్స్ క్లాస్కి ఏమైనా ఉంది అసలు? చాలా చాలా సింపుల్. ఓకే, అందుకే మనం దీన్ని ఎల్సిఫ్ లాడర్ అని అంటాం. సింపుల్ ఇఫ్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ అయిపోయింది, ఎల్సిఫ్ లాడర్ అయిపోయింది, టెర్నరీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చూస్తున్నాం మనం? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్ కేస్ అంటే ఏంటో చూస్తాం. ఓకే, ఇది అయిపోయిందిగా. ఓకే, ఫిఫ్త్ వన్ ఏంటి? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ రాస్తున్నాం. ఇఫ్ లోపల ఇఫ్ అలా నేను ఎన్నైనా రాసుకోవచ్చు. ఇది చూడండి, ఒక నెస్ట్ లా తయారవుతుంది అనమాట ఇట్లా. ఓకే, అందుకే మనం వీటిని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటున్నాం. ఓకే, ఇది చూడండి ఎట్లా ఉంటుంది. ఇఫ్ కండిషన్, ఆ తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తున్నా? ఇఫ్ కండిషన్, ఇది కండిషన్ 1, ఇది కండిషన్ 2. ఓకే, మళ్ళీ నేను ఏం చేస్తున్నా? ఇఫ్ కండిషన్ 3. ఓకే, ఇలా డాట్ 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 అలా నేను ఎన్ని ఇఫ్లు అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఇఫ్ లోపల ఇఫ్ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత కండిషన్ 2 అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ 2 కనుక ఫాల్స్ ఉంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఈ కండిషన్ కూడా ట్రూ అయితే ఆ తర్వాత కండిషన్ 3 అనేది చెక్ చేస్తుంది. కండిషన్ 3 కనుక ట్రూ అయితే మళ్ళీ కండిషన్ 3 ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఈ ఇఫ్కి ఎల్స్ ఏమైనా ఉందని చూస్తుంది. ఎల్స్ అనేది లేకపోతే తిన్నగా బయటకు వచ్చేస్తుంది. సింపులా కదా? అందుకే మనం వీటిని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. సింపుల్ కదా? కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? అసలు ఒక్కడు కూడా కాంప్లెక్స్ టాస్క్ లేదు ఇందులో. ఒకవేళ మీరు కనుక ఏమైనా కాంప్లెక్స్ గా ఫీల్ అయితే కింద డూ మెన్షన్ ఇన్ ద కమెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీకు ఏ పార్ట్ అనేది డిఫికల్ట్ గా ఉందని చెప్పి నేను మళ్ళీ అది రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు అయితే చాలా సింపుల్. ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు.
ఆల్రెడీ మీరు ఆ పేరుని చూస్తే మీరు ఈజీగా డిసైడ్ చేసేయచ్చు. అది మీరు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఎప్పుడు వాడాలి, ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఫ్లాడర్ ఎప్పుడు వాడాలి అంటే అది మీ యూస్ కేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే కోడ్ రాస్తారో అప్పుడు మీరు ఈ కండిషన్స్ మీరు ఏది ఎప్పుడు వాడాలి మీకు సింపుల్గా అర్థమైపోతుంది వెన్ యూ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఓకే, సింపుల్గా కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? ఓకే, నెక్స్ట్ది ఏంటి మనకి స్విచ్ కేస్. సిక్స్త్ది ఏంటి? స్విచ్ కేస్. స్విచ్ కేస్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. స్విచ్ కేస్ అనేది చాలా చాలా సింపుల్. ఓకే, సింటాక్స్ ఏంటిదండి? స్విచ్, ఇక్కడ నేను ఏం రాస్తున్నా, కండిషన్ రాస్తున్నా. ఓకే, ఇది ఏమవుతుంది, ఇది కేస్ 1 అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయి, కేస్ 2 అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయి. ఇలా నేను డిఫరెంట్ కేసెస్ రాసి ఇక్కడ లాస్ట్కి ఏం చేస్తా, డిఫాల్ట్ అని రాస్తా. ఈ కేసెస్ అన్ని అయిపోయిన తర్వాత డిఫాల్ట్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేయి అండ్ నేను దీని నుంచి బయటకు వస్తాను. ఓకే, SMTN. ఓకే, సింపుల్. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ నేను కండిషన్ అనేది చెక్ చేస్తాను. ఓకే, ఈ కండిషన్ నేను చెక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నాకు ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ అనేది ఈ కేసెస్లో ఏ కేసులో ఉందని మనం చూస్తాం అనమాట. ఫర్ సపోజ్ ఈ కండిషన్ నుంచి వచ్చే రిజల్ట్ అనేది 1 అయింది అనుకోండి, అప్పుడు నేను కేస్ 1కి వెళ్ళి చెక్ చేస్తాను. అప్పుడు నాకు కేస్ 1లో ఏదైతే ఉందో దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సింపుల్గా కాదు. ఒకవేళ ఈ కండిషన్ యొక్క ఆన్సర్ అనేది 2 వచ్చింది అనుకోండి, అప్పుడు నేను సెకండ్ కేసుకి వెళ్ళి సెకండ్ కేసులో ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సింపుల్గా కాదు. ఫర్ సపోజ్ ఈ కేసెస్లో ఏ కేసు లేదు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఈ కండిషన్ నుంచి ఆన్సర్ ఎంత వచ్చింది, 100 వచ్చింది. మీరు ఏం చేశారు, కేసు 99 వరకు రాశారు, కేసు 100 అనేది రాయలేదు. అప్పుడు ఏమవుతుంది భయ్యా అంటే ఇది డైరెక్ట్గా డిఫాల్ట్కి వెళ్ళి ఈ డిఫాల్ట్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సింపుల్గా కాదా? ఇదంతా మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామంటే చాలా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఈ క్లాస్లో ఓన్లీ వీటి ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ క్లాస్ మనం ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో అప్పుడు ప్రతి దాని మీద బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ ఎగ్జాంపుల్స్ అనేవి తరోగా చూస్తూ ఉంటారో మీకు ఈ కేసెస్, ఈ కేస్ 1 ఏంటి, కేస్ 2 ఏంటి, ఎల్స్ ఇఫ్ ఏంటి, ఈ నెస్టెడ్ ఇఫ్స్ ఏంటి, ఈ ల్యాడర్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఈ రోజు వరకు అయితే మాత్రం నేను ఏమేమి చెప్పినా అవి ఒక్కసారి చూసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎప్పుడైతే మళ్ళీ కలుస్తామో అప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాం, మొత్తం అన్నిటికీ ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం అండ్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ అడగచ్చు అనేది కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? సింపుల్. ఓకే, దీన్ని కూడా నోట్ చేసేసుకోండి. ఇదే లాస్ట్ టాపిక్ ఈరోజు. ఓకే, ఎంతవరకు ఏమైనా కాంప్లెక్స్ టాస్క్ ఉందా? ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, 2 ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. ఓకే, ఆ 2 ఎగ్జాంపుల్స్ జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రమే. ఓకే, ఒక టీజర్, పెద్ద సినిమాకి ఒక టీజర్ అనుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎప్పుడైతే ఆ పెద్ద సినిమాని డిస్కస్ చేసుకుంటామో, పెద్ద సినిమా అనేది చూస్తామో అప్పుడు మీరు కూడా పెన్ను పేపర్ పట్టుకొని సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో అప్పుడే ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అంతే మరి. ఓకే, ఈరోజు క్లాస్ అంతే. ఈరోజు క్లాస్ కొంచెం అంత కాంప్లికేటెడ్ లేదు, కానీ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఎందుకు ఉందంటే మనకి చాలా టైప్ ఆఫ్ ఆపరేటర్స్ రావాలి, 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ రావాలి, వాటి ప్రిసిడెన్స్ రావాలి, వాటి అసోసియేటివిటీ మనకు తెలియాలి. ఓకే, అది ప్రాక్టీస్ చేస్తూ మీకు అర్థమైపోతుంది అనమాట. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. సో యా, అంతే ఈరోజు వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.